హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొహాలో ఇష్యూస్ అండ్ రిటర్న్స్ ఎలా చేస్తారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ఇష్యూస్ అండ్ రిటర్న్స్ అంటారు. కొహాలో వచ్చేసి చెక్అవుట్ అండ్ చెక్ ఇన్ అంటారు. చెక్అవుట్ అంటే ఇష్యూస్, చెక్ ఇన్ అంటే రిటర్న్స్ అనమాట. అక్కడ చెక్ ఇన్ చెక్అవుట్స్ అంటారు అనమాట. దాని విధంగా మనం ఈ ఈ దీంట్లో ఇష్యూస్ రిటర్న్స్ ఎలా చేస్తారో మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అన్నమాట. మనం చెక్అవుట్ చెక్ ఇన్ అలాగే ఛార్జింగ్ డిశ్చార్జింగ్ అలాగే దీంట్లో చెక్అవుట్ అంటే ఇష్యూస్, చెక్ ఇన్ అంటే రిటర్న్స్ అనమాట. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దాని గురించి. ఇక్కడ మనకి ఫస్ట్ మనకి సర్క్యులేషన్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే డైరెక్ట్గా పైన చెక్ ఇన్ చెక్అవుట్ అక్కడ ఉంటాయన్నమాట. అక్కడ చెక్ ఇన్ చెక్అవుట్ అక్కడ నుంచి కూడా మనం డైరెక్ట్గా చేయొచ్చు, లేకపోతే సర్క్యులేషన్లోకి వెళ్ళొచ్చు అన్నమాట. సర్క్యులేషన్ మెనూలోకి వెళ్ళి అక్కడి నుంచి అయినా మనం ఇష్యూస్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, సర్క్యులేషన్ అన్నీ ఉంటాయి. చెక్అవుట్, చెక్ ఇన్, రెన్యువల్ చేసేది, హోల్డ్ అంటే రిజర్వేషన్ అనమాట. మొత్తం సెట్ లైబ్రరీ అంటే ఏ లైబ్రరీలో ఇష్యూస్ చేస్తున్నాం అనేది డీటెయిల్స్ అంతా, డ్యూస్ సంబంధించిన డీటెయిల్స్, ఓవర్ డ్యూ లిస్టులు అవి మొత్తం ఉంటాయి. ఇక్కడ మనకి జనరల్గా ఏ లైబ్రరీ అనేది కూడా మనం ఆల్రెడీ దాంట్లోకి వెళ్ళి ఉంటాం కదా, ఫస్ట్ ఆ లైబ్రరీ నుంచి ఇష్యూ అవుతుంది అన్నమాట. అలాగే మనకి ఇప్పుడు మనకి చెక్అవుట్ చేయాలంటే మనకి చెక్అవుట్ క్లిక్ చేస్తే చెక్అవుట్లోకి వెళ్తాం. చెక్అవుట్ క్లిక్ చేస్తాం. ఇక్కడ చెక్అవుట్ వాళ్ళ ఎవరికి ఇష్యూ చేస్తున్నా వాళ్ళ రోల్ నెంబర్, ఇక్కడ 01 రోల్ నెంబర్ ఇచ్చి నేను సెట్ చేస్తున్నాను అనమాట. వాళ్ళకి నేను ఇష్యూ చేయాలన్నమాట. ఫస్ట్ వాళ్ళ ఐడి కార్డు స్కాన్ చేస్తే మనకు అలాగే వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మనం నెంబర్ 1 ఇచ్చాం, వాళ్ళ రోల్ నెంబర్. ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి అన్నమాట. అక్కడ వాళ్ళ డీటెయిల్స్ అంతా డిస్ప్లే అవుతాయి. వాళ్ళకి ఇక్కడ మనకి ఆల్రెడీ చెక్ ఇన్ ఏం లేవు, చెక్అవుట్స్ ఏం లేవు వాళ్ళ దాంట్లో. వాళ్ళకి ఇష్యూస్ ఇంతకుముందు ఆల్రెడీ చేసిన ఏం లేవు అన్నమాట. ఇప్పుడు మనం చెక్ చేయాలంటే అక్కడ చెక్అవుట్ దగ్గర మనకు ఆ బాక్స్లో మనకి బుక్ బార్కోడ్ నెంబర్ అంటే యాక్సెస్ నెంబర్ మనం అక్కడ ఇస్తాం. అది కూడా మనం డైరెక్ట్గా బార్కోడ్ నుంచి స్కాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇప్పుడు చెక్అవుట్ అని ఇస్తే వాళ్ళ అకౌంట్లో ఆ బుక్ వెళ్తుంది అనమాట. వాళ్ళ అకౌంట్ కింద డీటెయిల్స్ చూస్తే ఇక్కడ చూడు చెక్అవుట్ 1 బుక్ చెక్అవుట్ అని వచ్చేసింది కింద డీటెయిల్స్. ఇక్కడ మనకి ఆ బుక్ డీటెయిల్స్ కావాలన్నా కూడా కింద మెనూ దగ్గర క్లిక్ చేస్తే దాని బుక్ డీటెయిల్స్ కూడా మనకు వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఏ బుక్ తీసుకున్నారు, ఎప్పుడు రిటర్న్ వస్తుంది మొత్తం. మన బుక్ థియరీ ఆఫ్ క్యాటలాగింగ్ గిరిజా కుమార్ బుక్, అదే 01 అనే బుక్ అది మాట. అక్కడ ఏ లైబ్రరీ నుంచి ఇష్యూ అయింది, ఏ రోజు ఇష్యూ అయింది, దాని డీటెయిల్స్ అంతా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇలాగ మనకు డ్యూ ఉంటే అక్కడ డ్యూ కూడా చూపిస్తుంది, ఏ రోజు వాళ్ళు ఇంకా రిటర్న్ చేయలేదండి మనకి. ఇక్కడ ఈ రోజు ఇష్యూ చేస్తాం కాబట్టి ఈ రోజు మనకి డీటెయిల్స్ చూపిస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం ఫస్ట్ చెక్అవుట్ చేస్తాం. చెక్అవుట్ అంటే ఇష్యూస్ చేస్తాం. ఇక్కడ చూడ ఫస్ట్లో డ్యూ డేట్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది, ఎప్పుడు రిటర్న్ చేయాలనేది మనకి డ్యూ డేట్ కూడా ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఈ విధంగా మనకి ఇష్యూస్ చాలా ఈజీగా మనకు బార్కోడింగ్ అయినా మనం RFID కూడా సపోర్ట్ ఉంటుంది. దాని నుంచి డైరెక్ట్ ఇక్కడ మనం స్కాన్ చేసినప్పుడు అక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట, వాళ్ళ డీటెయిల్స్, బుక్ డీటెయిల్స్. ఈ విధంగా చెక్అవుట్ చేస్తాం అన్నమాట. అదే మనకి ఇక్కడ ఒపాక్లో కూడా, ఇది ఒపాక్లోకి వెళ్ళి కూడా మనం చెక్ చేయొచ్చు. ఆ బుక్ నెంబర్ ఇస్తే అది ఇష్యూలో ఉందా రిటర్న్ ఉందా కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది అన్నమాట. జస్ట్ నేను క్యాటలాగ్ మీద బుక్స్ ఏమున్నాయో నేను చూస్తున్నాను అనమాట. క్యాటలాగ్ మీద బుక్స్ సెట్ చేస్తున్నాను ఒపాక్లో. ఇక్కడ చూడండి, థియరీ ఆఫ్ క్యాటలాగింగ్ గిరిజా కుమార్ అండ్ కృష్ణ కుమార్ బుక్ డీటెయిల్స్ అంతా ఇక్కడ ఉన్నాయి మొత్తం. ఇవి కింద ఎన్ని కాపీస్ అని కూడా చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడ 5 కాపీస్ ఉన్నాయి, 5 కాపీస్ ఉన్నాయి. ఫస్ట్ ఇది చెక్అవుట్ అంటే 01 ఆల్రెడీ చెక్అవుట్, అది రిటర్న్ డేట్ ఎప్పుడు వచ్చేది కూడా అక్కడ చూపిస్తుంది, డ్యూ డేట్.
ఇంకొదం బుక్స్ అన్ని అవైలబిలిటీలో చూపిస్తున్నాను చూడు, కింద కొదవైన అవైలబిలిటీలో ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. ఆ ఫస్ట్ బుక్ ఒకటే చెక్అవుట్లో ఉంది. ఈ విధంగా మనం మనకి ఒపాకలకు చెక్ చేసినప్పుడు ఆ యొక్క బుక్ డీటెయిల్స్ పర్టికులర్ బుక్ చెక్ చేసినా కూడా దాని డీటెయిల్స్ అంతా ఇష్యూలో ఉంది, రిటర్న్స్లో ఉందో కూడా మనకి చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మనకి ఇష్యూ చేసినప్పుడు ఆ బుక్ను మనం మళ్ళీ రిటర్న్ చేసినప్పుడు మళ్ళీ రిటర్న్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా డ్యూ లోపల రిటర్న్ చేయకపోతే డ్యూ కూడా అక్కడ చూపిస్తుంది మనకి వాళ్ళ యొక్క పర్టికులర్ అకౌంట్లో. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ చెక్ ఇన్ చేస్తున్నాను. చెక్ ఇన్ అంటే రిటర్న్స్. ఇప్పుడు చెక్ ఇన్ సర్క్యులేషన్కి వెళ్ళి చేయొచ్చు, ఇక్కడ నుంచి డైరెక్ట్గా అయినా చేయొచ్చు అన్నమాట. ఇక్కడ నేను సర్క్యులేషన్లోకి వెళ్ళి చెక్ ఇన్ చేస్తున్నాను. ఇక్కడ బుక్ నెంబర్ 01 కాబట్టి ఇక్కడ బుక్ నెంబర్ కూడా 01 కాబట్టి 01 ఇచ్చేసి చెక్ ఇన్ చేస్తున్నాను, అంటే రిటర్న్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసి ఈ బుక్ రిటర్న్ చేసింది మొత్తం. బుక్ టైటిల్, ఆథరు అన్నీ మొత్తం, డ్యూ డేట్ ఎప్పుడు ఉంది, రిటర్న్ ఎప్పుడైంది, ఎవరు రిటర్న్ చేశారు, వాళ్ళ నేమ్ కూడా అక్కడ వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనకి ఆ డీటెయిల్స్ అంతా మన రిటర్న్ డీటెయిల్స్ కూడా వస్తాయి అన్నమాట. ఇప్పుడు వాళ్ళని క్లిక్ చేశారనుకో వాళ్ళ నెంబర్, వాళ్ళ దాంట్లో వాళ్ళ డీటెయిల్స్ కూడా వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం రిటర్న్ చేసినప్పుడు కూడా ఆ బుక్ యొక్క డీటెయిల్స్ కింద డిస్ప్లే అవుతుంది అన్నమాట, చెక్ ఇన్ ఐటెం యొక్క డీటెయిల్స్. ఇప్పుడు మనం వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ నేమ్ ఉంది కదా, నేమ్ని క్లిక్ చేస్తే వాళ్ళ అకౌంట్లోకి వెళ్తాం. అక్కడ కూడా రిటర్న్ అయిందా లేదా మనం చెక్ చేసుకోవచ్చు, కావాలని చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ చెక్అవుట్ 0 అన్నమాట, అంటే ఏం లేవు, అన్ని రిటర్న్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడ, ఇక్కడ మన సర్క్యులేషన్ హిస్టరీలో చూసినా కూడా వాళ్ళు ఏం తీసుకున్నారు, ఎన్ని తీసుకున్నారు, ఎప్పుడు రిటర్న్ చేశారు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ చూడ సర్క్యులేషన్ హిస్టరీ, వాళ్ళు బుక్ తీసుకుంది, వాళ్ళ డ్యూ డేట్ ఏంది, బుక్ ఏం బుక్ తీసుకున్నారు, చెక్ ఇన్, చెక్అవుట్ మొత్తం వస్తాయి అన్నమాట. బుక్ ఆన్ రిటర్న్ డేట్ కూడా వచ్చేస్తుంటుంది అనమాట. ఏ రోజు తీసుకున్నారు, ఏ రోజు రిటర్న్ చేశారు, అంటే అట్టా మన సర్క్యులేషన్లో పర్టికులర్ ప్యాటర్న్స్ను ఎప్పుడు ఎన్ని బుక్స్ తీసుకున్నాడో, వాళ్ళు ఏ రోజు రిటర్న్ చేశాడు అనే హిస్టరీ కూడా మనకి సర్క్యులేషన్ హిస్టరీలో వస్తుంది అన్నమాట. అలాగే వాళ్ళ డీటెయిల్స్, ఇంకా హోల్డింగ్ అంటే రిజర్వేషన్ ఏం చేసుకున్నారు ఆ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఈ విధంగా మనకి ఇష్యూస్ అండ్ రిటర్న్స్ మనకి దీంట్లో మనం చూడొచ్చు అన్నమాట. ఇంకా మనకి సర్క్యులేషన్లో అదర్ ఫీచర్స్ కూడా ఉంటాయి. మనకి రెన్యువల్స్ అని, హోల్డింగ్స్ అని, ఫాస్ట్ క్యాటలాగ్ కూడా అక్కడ కూడా ఉంటుంది అన్నమాట. అలాగే లైబ్రరీ సెట్ చేయడం, ఏ లైబ్రరీలో ఇష్యూ చేస్తారు, డ్యూ డేట్స్, ఓవర్ డ్యూ లిస్ట్ డీటెయిల్స్, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈ సర్క్యులేషన్లో మనకు వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనకి ఇక్కడ మనం ఇష్యూస్ అండ్ రిటర్న్స్ చూస్తున్నాం, కొదమైన తర్వాత చూద్దాం. ఇక్కడ ఇష్యూస్ రిటర్న్స్ ఈ విధంగా చేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ.